తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమం, ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రజా ఉద్యమం, మిగతా ఏది ప్రజా ఉద్యమం కాదు. ఈవెన్ సమైక్యవాద ఉద్యమం కూడా ప్రజా ఉద్యమం కాదు, అది కృత్రిమంగా కొంత అది మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెప్ట్. ప్రత్యేక హోదా అంశం ఒకటి మళ్ళీ రాష్ట్రంలో రగులుకుంటున్నట్టుగా ఉన్నది. ప్రత్యేక కేటగిరీ స్టేటస్ డిమాండ్ ఎట్లాంటిదంటే సమైక్య ఆంధ్ర ఉద్యమం లాంటిది. అంటే ఒక ఎమోషన్ ఉంటారా, ఎమోషన్ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెప్ట్, ఫ్యాబ్రికేటెడ్ అంటే సాధ్యాసాధ్యాలు చూడకుండా అది అప్పుడు అన్నారు కాబట్టి ఇవ్వమాట. స్టేట్ విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్ర విభజనలో సరైన పాలిటిక్స్ చేయలేదు. కొంతమందిని నమ్మి, కొంతమందికి నేను చెప్పినట్టుగా కొంత చేయక ఆ రోజు నేను చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేయమని రిక్వెస్ట్ చేశాను. అలాంటి హైకమాండ్కి చేశారు. హైకమాండ్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారితోనే మాట్లాడారు, విజయ్ సింగ్ గారితో అంతకంటే ఎవరితో మాట్లాడారు. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు నా ప్రపోజల్. రాయపాటి గారు కానీ, ఫ్రెండ్స్, నా అనుచరులు, నా కాన్స్టిట్యూన్స్లో నాతో కలిసి స్నేహితులంతా కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు టీడీపీలోకి వెళ్ళిపోయారు. 2014 ఎన్నికల ముందు 14 ముందు వెళ్ళిపోయారు. మరి మీరు ఎందుకు వెళ్ళిపోయారు? మీకు కూడా ఆఫర్, యాక్చువల్ అందరికంటే ముందు ఆఫర్ నాకు ఉంది. మీకు అప్పుడు మీ నియోజకవర్గం ఆఫర్ చేశారా? నా నియోజకవర్గమే ఆఫర్ చేశారు. ఇంకా చెప్పాలి అంటే మీరు అప్పుడు అమరావతి క్యాపిటల్గా చేయాలని ఫస్ట్ ప్రతిపాదించింది మీరేనా? నేను. సో ఆ అమరావతి మీరు అనుకున్నారు, కానీ ఇప్పటి చంద్రబాబు గారు ఇప్పుడు ఏమైందంటే అమరావతి డిఫరెంట్ ఉంది కదా, వాస్తు ఇటేదో కొండలు ఉన్నాయి, ఉండకూడదు, ఎత్తు ఉండకూడదు, ఏదో వాస్తు వాళ్ళు చెప్పడం వల్ల పైకి జరిగాడు. ప్రపంచ స్థాయి రాజధాని కట్టాల్సిన అవసరం ఉందంటారా? అమరావతి రాజధాని రాకముందు తెలుగుదేశం నేతలు చాలామంది ఇక్కడ ల్యాండ్స్ కొనేశారు, తర్వాత దాన్ని చేశారు అనేటువంటిది. అంటే మీరు కూడా అట్లాగే ఏమైనా ల్యాండ్స్ ఇక్కడ కొనుక్కున్నారా? ఎక్కడ ఎవరైనా నాకు సంబంధించిన అవినీతి ఆరోపణ అనేది ఎప్పుడు లేదు, అది జరగదు. నేను రాజకీయాల్లోకి వచ్చిందే అవినీతి రహితమైన జీవితాన్ని జీవించాలని వచ్చాను. మా ఫాదరు చెప్పులు కుట్టుకొని చదువుకొని టీచర్గా అయ్యాడు. 2019లో పోటీ చేస్తారా? ఈ కారణం దృష్ట్యానే అంటే రాజీ పడుతున్నారా? ఖచ్చితంగా రాజీ పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కూడా కావాలని ఎవరు కోరుకుంటారు ఎస్సీలో పుట్టడం అనేటువంటి మాట ఆయన అన్నారనేటువంటిది ఒకటి వస్తుంది. ఆయన కానీ ఆయన తన మాట వినలేదని కాంగ్రెస్ అధిష్టానం ఆయన మీద కేసులు వేయటం, సిబిఐ ఎంక్వైరీలు వేయించడం ఎంతవరకు సమంజసం అంటారు? అంటే ఇంకా అది ఇంకా ఆ పరిణామాలు అట్లనే వెళ్తాయి. అది ఎంతవరకు సమంజసం అనేది అక్కడేం చూడలేము. అంటే తెలంగాణ నేతలంతా కూడా వెళ్ళి ఇతను వ్యతిరేకంగా, జగన్ గారికి వ్యతిరేకంగా చెప్తా ఉన్నారు.